ప్రేమగల తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి అయిన దేవా, నీకు వందనాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను నాయన. మహిమగల మా రాజా, నీకు వందనాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. సర్వ శరీర ఆత్మలకు అధిపతి అయిన దేవా, నీకు వందనాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను నాయన. 1000 దూతలతో పరిశుద్ధుడు 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 అని మానక పిలువబడుతున్న ఓ గొప్ప దేవా, నీకు వందనాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈనాటి ఉదయవేళ నీ పాద సన్నిధికి వచ్చి ఈ మందిరంలో వాక్య పరిచయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అయితే మేము జ్ఞానం లేనటువంటి వారమే, వట్టివారమే. అయితే మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. చేరవచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అలాగే ప్రభువా, ఆయన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అలాగే ఈ మందిరాన్ని మీరు ప్రేమించి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరి రానున్న కాలంలో బహుగా ఫలించి విస్తరించడానికి సహాయం చేయండి. ఈ మందిరంలో అనేక ప్రార్థనలు, ఆరాధనలు, కీర్తనలు కీర్తించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మీ దయా సంకల్పాన్ని బట్టి ఇక్కడ అనేక ఉపవాస ప్రార్థనలు జరిగినట్లుగా సహాయం చేయమని, అనేక మంది దైవజనులు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ మీ యొక్క వాక్యం ప్రకటిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తుండగా మాకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు అందించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు దాకా మన బ్రదర్ చెప్పినట్టుగా ఉపవాస ప్రార్థనలో మనం ఎలా ఉండాలి, ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన చేస్తే ఫలితం ఏముంది అని చాలా చక్కగా మన మార్కు బ్రదర్ చక్కగా వివరించారు. అలాగే మనం ఈ దినాన 2024 సంవత్సరం మరి శనివారం 13వ తేదీ ఈ మందిరంలో మనమందరం ఇక్కడ ఉన్నామంటే అంతా దేవుని కృపే. భయంకరమైన వైరస్, కరోనా వైరస్లో మనం బ్రతికి ఈ మందిరంలో ఈ దినాన ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నామంటే ఇదంతా దేవుని కృపే. నాకు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, నన్ను చూడలేదు. నిన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు నాతోటి, నా బండి మీద ఎక్కించుకొని పోతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, దేవుడి మీద చాలామంది ఆయాసపడుతున్నారు. ఏమన్నాడు ఆయన? నా భార్య చనిపోయింది, నా భార్య మంచి విశ్వాసురాలు, బాగా మంచి ప్రార్థనా పర్రాలు, ఆమె చనిపోయింది, అందువల్ల నేను వివాహం చేసుకోలేదు, దేవుడంటే నాకు నచ్చలేదు, దేవుడు నాకొద్దు అని నాకు బండి మీద చెప్తూ ఉన్నాడు. ఎందుకు వద్దు అంటే దేవుడు ఎందుకు ఆమె ప్రార్థనా పర్రాలు, ఎందుకంటే మంచి ప్రార్థనా పర్రాలు సార్, ఎప్పుడు ప్రార్థన చేస్తుంది సార్. అయితే నువ్వు పావా అంటే నేను హిందువులో ఉన్నాను సార్, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అన్నాడు. అక్కడే నాకు లైట్ వెళ్ళి, అప్పుడే ఇది తప్పు. ఎందుకు మరణించింది ఆమె? ఎవరైనా వివాహం చేసుకోవాలంటే దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని ఎరిగినటువంటి స్త్రీనే వివాహం చేసుకోవాలి, మంచి ప్రార్థనా పర్రాలని. అసలు నేను లవ్ చేయమంది ఎవరు? ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు, ప్రార్థనలో ఉండేటటువంటి వాళ్ళు ప్రేమించుకుంటారా? దేవుని ప్రేమ వేరు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం వేరు. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్ అంటే ఆమెలో ప్రార్థన లేదు, ఆమెలో బలమైన విశ్వాసం లేదు. ఎందుకని? ఒక దైవజనుడిని ఆశ్రయించి పెళ్లి చేసుకోవాలి. దైవజనుడిని ఆశ్రయించి నాకు వివాహానికి మీరు చూడండి పాస్టర్ గారు అని చెప్పాలి. లేదంటే తనైనా మంచి ప్రార్థనాపరుణ్ణి ఎంచుకొని ఆ ప్రార్థనాపరుని వివాహం చేసుకోవాలి. ఎవరో పూజలు చేసేటటువంటి వ్యక్తిని, అన్ని జీవితంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే అలాగే ఉంటాయి. మరణించింది ఆయన, నాకు యేసు ప్రభు అసలు ఆయన మామూలుగా అన్యత్వంలోనే ఉన్నాడు, నాకు యేసు ప్రభు అంటే అసలు గిట్టదు సార్ అంటున్నాడు. అప్పుడు తమ్ముడు అట్ట అనకూడదు,
నువ్వు బాగా బైబిల్ చదువు, నీకోసం ప్రార్థన చేస్తాను. ఒక 1 మంత్ నీకోసం ప్రార్థన చేస్తాను. ఆ నెలలోనే నీకు దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు అన్నీ బాగు చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి నడువు, దేవుని మాటలు విను అని చెప్పాను నేను. అలాగనా దేవుడంటే అసలు ఎవరో తెలియకుండా దేవుడిని నిందించడం చాలా తప్పు. చాలామంది దేవుడిని నిందిస్తూ ఉంటారు. మన యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు యేసు ప్రభుని నిందిస్తూ నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అని. ఎందుకని? నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేస్తూ కరెక్ట్గా బైబిల్ చెప్పిన వాక్యం ప్రకారం ఉంటే నీ పక్కనే ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. నేను విన్నా 13 సార్లు ఆయన స్వరం విన్నా నేను. ఇప్పటికి 13 సార్లు నేను లెక్కేసుకుంటూనే ఉంటాను. ఇప్పటికి 13 సార్లు ఆయన స్వరం విన్నా. కొంతమంది దైవజనులు అంటారు, ఇప్పుడు స్వరం లేదండి అంటారు. ఉంది, స్వరం ఉంది. దైవజనులతో మాట్లాడతారు, వాక్యంతో మాట్లాడతాడు, తోటి దైవజనుడితో మనతో మాట్లాడతాడు. నా హృదయంలో ఉండే ఆ పాస్టర్ గారికి ఎలా తెలుసు? నా హృదయంలో ఉండేది వాక్యం నుంచి మాట్లాడేది ఎట తెలుసు? నా గురించి ఆయన స్వరమే వినిపిస్తాడే, అది ఎలా తెలుస్తుంది? అంటే దేవుని పవర్, ప్రేయర్లో పవర్ ఉంది. ఆ పవర్ ఉండబట్టే ఇన్ని లక్షల మంది దైవజనులుగా ఎదిగి వాక్యం తీస్తూ ఉంటే, చదువుతూ ఉంటే వస్తూ ఉంది. ఒకరు చెప్పిన వాక్యం ఒకరు చెప్పరు, సబ్జెక్ట్ అదే ఉంటుంది, వస్తూనే ఉంటాయి వాక్యాలు. ఇప్పుడు అందరూ దైవజనులు ఉన్నారు, అందరూ వాక్యం చెప్తారు. ఒకరు చెప్పినవి ఒకరు కొత్త కొత్త పాయింట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? దీనిలో పవర్ ఉంది. ఇది చేతి పట్టిన వాడు ఎవరు? అపహాస్యం కాల ఇంతవరకు చేతపట్టిన వాళ్ళు. అందుకనే మన రాజశేఖర రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ఒకటి చెప్తాడు. ఆయన ఫ్యాక్షనిస్టు, బాగా గిడ్డర్లు చేస్తూ కడపలో తిరిగేవాడు. ఆయన దేవుని దగ్గరికి మారి బాంబులు పట్టిన చేత్తో బైబిల్ అనే టైటిల్ పెట్టాడు. బాంబులు పట్టిన చేత్తో విసిరేసేవాడు బాంబులు అందరి మీదకి. బాంబులు పట్టిన చేత్తో బైబిల్ అని టైటిల్ పెట్టుకొని ఇప్పుడు దేశ విదేశాలు తిరిగి ఆయన సాక్ష్యం పంచుకుంటూ అనేక మందికి మాదిరికరంగా మారాడు ఆయన. అంటే అంత పవర్ ఉంది. ఎవరికి అంటే నమ్మి వాక్యాన్ని ఆచరించి నడిచే వారికి అద్భుతాలు చూస్తారు. నీకేం కావాలో ఆయన నీతో మాట్లాడతాడు. అప్పుడే అనేక మందికి చెప్తూ ఉంటారు. కానీ విసిగిపోయి పక్కన అనేక మంది ఫ్రెండ్స్ తోటి, అన్ని జనులతోటి తిరిగేది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేది, మనం దీంట్లో ప్రార్థనలో పడిపోయేది, వాక్యం వినకుండా ఉండేది, ఇలాంటివి చేస్తూ అలసత్వంలోకి వెళ్ళి నాకు దేవుడు ఏమి చేశాడు అనేటటువంటి మాట అనడం ఎంతో అనర్థదాయకం. అలా అనకూడదు. సరే, మనం వాక్య పరిచర్యలోకి వెళ్ళే నిమిత్తం బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థించేది చాలు, అందరూ చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించను, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా వద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఎక్కడ దొరుకుతుందంట రక్షణ? యెహోవా వద్దనే. ఇక్కడ మొక్కుబడులు చాలామంది మొక్కుతూ ఉంటారు. ప్రభు దగ్గరికి వచ్చి, సంఘాల్లోకి వచ్చి అనేక రకాల మొక్కుబడులు మొక్కుతూ ఉంటారు. కొంతమంది జరిగితే ఇస్తానని అంటారు. కొంతమంది ఒక నెల నుంచి 2 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన తర్వాత ఇస్తానంటారు. వచ్చిన తర్వాత మొక్కుబడులు మానివేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యోనా ఏమంటున్నాడంటే, మొక్కుబడులను తప్పక చెల్లిస్తానంటున్నాడు. ఎక్కడ మహా ఉపద్రవంలో ఉన్నాడు ఇక్కడ ఈయన. యోనా గ్రంథంలో ఆయన
ప్రభు నినేవే పట్టణానికి వెళ్ళి నువ్వు అక్కడ సువార్త ప్రకటించమంటే ఈయన తర్షీష్ అనే పట్టణానికి వెళ్తాడు. ప్రభు చెప్పిన మాట మనం వినాలనా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నీ మాట వింటూ నువ్వు ముందుకు సాగిపోవాలా? అసలు ప్రభు దగ్గరికి రావడం ఎందుకు? నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగే పని అయితే. ఈయనేం చేశాడు? నేను నినేవే పట్టణానికి పొమ్మంటే ఈయన తర్షీషు పట్టణానికి వెళ్తాడు. అక్కడి నుంచే శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఒక ఓడలో ఆయన మునిగిపోవడం, మత్స్యం చేప మింగడం, ఆ మింగిన చేప మళ్ళా ఆయన్ని బయటికి కక్కేయడం, ఇదంతా ప్రభు చేస్తాడు. అయితే సముద్రపు అడుగు భాగం నుండి మహా ఉపద్రవంలో ఉండి చేప కడుపులో ఉండి ప్రార్థిస్తాడు, అయ్యా నన్ను కాపాడు అని అంటూ ఉంటాడు. కానీ ఈ రోజున అలాంటి శ్రమ మీకుందా, నాకుందా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉందా అంటే ఎవ్వరికీ లేదు. ఆ శ్రమ ఎవరికీ లేదు. హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. మనం ఇంకెంత చక్కగా ప్రార్థించవచ్చు, ఎంత చక్కగా ఆరాధించవచ్చు, ఎంత చక్కగా వాక్యం చదవచ్చు అంటే వాక్యాన్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఎప్పుడూ చక్కగా ధ్యానించాలి, చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. చదువు రాని వాడైతే వినాలి. ఎక్కడైతే వాక్యం చదువుతున్నారో వాక్యం వినండి, టీవీలో అయితే వినండి. లేదనుకుంటే ఆసక్తిగా మందిరాలకు వచ్చి వింటూ ఉండాలి. చదువు వచ్చిన వాళ్ళైతే దాన్ని అర్థం చేసుకుంటూ వాక్యం అర్థం చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. ఊరిని చదువుకుంటూ వెళ్తూ ఉంటే కాదు, అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక్కడేమంటున్నాడు? నేను మొక్కుబడులు అయితే నేను చెల్లిస్తానయ్యా, కానీ యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుందని ఒక పాయింట్ చెప్పాడు. దాన్ని మనం అనుసరించి ఆ పాయింట్ని, ఆ యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు వాక్యం చూద్దాం. ఇప్పుడు నేను అనేక రకాల పూజలు చేశాను. 18 సంవత్సరాలు అయ్యప్ప మాలలు వేశా. భారతదేశంలోని గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగే, ఆ తడి బట్టలతో తిరిగాము, ప్రతి గుడిలో తిరిగాము, అన్నీ చేసాము. కానీ ఎక్కడా నాకు రక్షణ దొరకల, ఎక్కడా నా పాపం పోలా, ఎక్కడా నాకు నెమ్మది రాలా, ఎక్కడా నాకు సంతోషం లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క రాత్రి సమయంలో నాకు ఎంతో మేలు, ఎంతో నెమ్మది వచ్చింది. 23 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి పరిస్థితి నాది. 23 సంవత్సరాలు రాత్రిపూట నిద్రే లేదు. వందనాలమ్మా. రాత్రిపూట నిద్రే లేదు. 23 సంవత్సరాలు ఎవరన్నా నిద్ర లేకుండా ఉండగలరా? మ్యారేజ్ అయిన కాడి నుంచి 23 సంవత్సరాలు రాత్రిపూట నిద్ర లేదు. ఒక సైతాను మా భార్యలోకి వచ్చి అది నన్ను నిద్రపరిచేది కాదు. అదే నా సాక్ష్యం, పెద్ద సాక్ష్యం. అది చాలా ఒక గంట అవుతుంది. అలాంటి నిద్రలేని రాత్రులు గడిపినటువంటి నాకు ఒక్క రాత్రిలోనే దేవుడు ఏం చేశాడు? నెమ్మది ఇచ్చేశాడు.